వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతులకి ఇది నిజంగా గుడ్ న్యూస్. అమరావతి రాజధాని రైతులకే కాదు, అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్టర్లు, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ ఇది గుడ్ న్యూస్. అమరావతి రాజధానికి 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని మనం గతంలో కూడా ఒక వీడియో చేస్తున్నాం. అయితే ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ను పరిశీలించిన కేంద్ర జాతీయ ఉపరితల రవాణా కీలక ఇంజనీర్స్, చీఫ్ ఇంజనీర్స్ ఆ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని 70 మీటర్లకే పరిమితం చేయాలని చూశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రహదారుల మంత్రిని గడ్కరీని కలిసిన తర్వాత ఆయన ఒక విషయం చెప్పారు. 1999లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ వచ్చినప్పుడు 4 లైన్స్గా ఆ ఔటర్ రింగ్ రోడ్ని తీసుకురావాలనే ప్రపోజల్ వచ్చింది. కానీ నేను ఆనాడు అధికారులకు ఒకటే విషయం చెప్పాను. మీరు ఇప్పుడు ప్రాజెక్టు చేపట్టి భూసేకరణ చేసి టెండర్స్ పిలిచి పనులు పూర్తి చేసి దాని మీద ట్రాఫిక్ వదిలేసరికి 12 సంవత్సరాలు పడుతుంది. అప్పటికల్లా ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. హైదరాబాద్ మేము వచ్చిన కొత్తలో హైదరాబాద్ మొత్తం కలిపిన 2 లక్షల వాహనాలు ఉండేవి కాదు. ఇప్పుడు 1 కోటి మంది పైగా జనాభా, 80 లక్షల పైగా వాహనాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్డు చాలదు. కనీసం 10 లైన్ల ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురండి. 4 లైన్స్తో పాటు సర్వీస్ రోడ్లు కూడా ఇవ్వండి అని చెప్పారు. చెప్పిన తర్వాత అధికారులు సాటిస్ఫై అయ్యారు. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన కొత్తలో పెద్దగా దాని మీద వాహనాలు లేకపోయినా ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్లో ప్రయాణం చాలా సాఫీగా సాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంతో పని లేకుండా ఏ ప్రాంతానికైనా బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదు అంటే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు, దాదాపు 13 ప్రాంతాల్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి వివిధ ప్రాంతాలకు చేరుకునే విధంగా ఎగ్జిట్లు కూడా ఇచ్చారు. దాంతో హైదరాబాద్ నగరంలో కొంచెం రిలీఫ్ వచ్చింది. అంటే రాబోయే నాయకులు అనేవారు రాబోయే 25 years భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. 70 మీటర్లుగా పరిమితం అంటే ఓన్లీ 4 లైన్స్ రోడ్డు వేసి మిగతాది కొంచెం పక్కన గ్రీన్ ఫీల్డ్ లాగా వదిలేస్తారు. అలా కాకుండా ఇప్పుడు వీళ్ళు భూసేకరణ చేసి టెండర్లో పిలిచి ఇవన్నీ పనులన్నీ పూర్తి చేసేసరికి 2036 అవుద్ది. అప్పటికల్లా ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోద్ది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో బండి లేని ఇల్లు లేదు, బైక్ లేని ఇల్లు లేదు. ఇక నగరాల్లో అయితే కార్లు కూడా కామన్గా వచ్చేసాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంట్లో 4 ఉంటే 4 వాహనాలు ఉండే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే 25 years 30 years భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఔటర్ రింగ్ రోడ్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. దీంతో ఇక గడ్కరీకి హైదరాబాద్ విషయం చెప్పినప్పుడు ఆయన అంగీకరించారు. అమరావతి రింగ్ రోడ్ అంటే ఇది కేవలం ఒక అమరావతి నగరానికి సంబంధించింది కాదు. విజయవాడ నగరంలో ఇప్పటికే 15 లక్షల జనాభా ఉంది. గుంటూరు నగరంలో ఇప్పటికే 8 లక్షల జనాభా ఉంది. మంగళగిరిలో 2 లక్షల జనాభా ఉంది. తాడేపల్లిలో 1,500,000 జనాభా ఉంది. ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అనేక మున్సిపాలిటీలు వస్తూ ఉన్నాయి. తెనాలి మున్సిపాలిటీ వస్తూ ఉంది, చాలా పెద్దది. నగర పంచాయతీ నందిగామ వస్తూ ఉంది. నూజివీడు సమీపంగా వెళ్తూ ఉంది. ఇలా ఇటు ఒకవైపు మైలవరం, ఇలా రకరకాల మున్సిపాలిటీలను కూడా టచ్ చేసుకుంటూ ఇది వెళ్తూ ఉంది. అంటే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోనే దాదాపుగా 1 కోటి మంది జనాభాకి సంబంధించిన వ్యవహారం ఇది. 70 మీటర్లకు పరిమితం చేయాలనుకున్నప్పుడు దీని ఖర్చు 16,690 కోట్లు అవుతుంది అనుకున్నారు. ఇక భూసేకరణ విషయానికి వస్తే 1,745 హెక్టార్లు సేకరించాల్సి వస్తుందని భావించారు. అందుకు కేంద్రం మొత్తం భూసేకరణ ఖర్చుతో సహా మొత్తం పెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి 30 years తర్వాత 40 years తర్వాత ఈ ట్రాఫిక్ సాల్వ్ ఇప్పుడు టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించి అవన్నీ పూర్తి చేసి క్లియర్ అయ్యేసరికి దాదాపు 10 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా పడుతుంది. కాబట్టి అప్పటికల్లా ట్రాఫిక్ పెరిగిపోద్ది. పని చేసిన ఫలితం ఉండదని చెప్పేసి 70 మీటర్ల ఔటర్ రింగ్ రోడ్ని 140 మీటర్లకి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. అయితే 70 మీటర్ల వరకు భూసేకరణ ఖర్చు మేము పెట్టుకుంటాం, ఆ 70 మీటర్ల నుంచి మరో 70 మీటర్లు పెంచమంటున్నారు కాబట్టి ఆ భూసేకరణ ఖర్చు మీరే పెట్టుకోండి అని
కేంద్ర ప్రభుత్వం అడగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డుకి అవసరమైన 140 మీటర్లలో 70 మీటర్ల భూసేకరణకు అవసరమైన ఖర్చు మొత్తం దాదాపుగా 1000 కోట్లు పెట్టుకునేందుకు ముందుకు వచ్చింది. అంటే 70 మీటర్లకి అయితే దాదాపుగా 1700 చిల్లర హెక్టార్లు, 140 మీటర్లకు పెరిగింది కాబట్టి ఇది డబల్ అవుతుంది. దాదాపు 3500 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంది. అందులో ఫారెస్ట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైవేట్ ల్యాండ్స్ రైతులకు కూడా పరిహారం చెల్లించాల్సి ఉంది. దీంతో భూసేకరణ ప్రక్రియ తర్వాత ల్యాండ్ మార్కింగ్, పెగ్ మార్కింగ్, రైతులకు పరిహారం చెల్లించడం, భూమి సేకరించి డిపిఆర్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి టెండర్స్ పిలిచి పనులు అప్పగించేసరికి దాదాపుగా 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. మొదట్లో 16,690 కోట్ల ఖర్చు అవుతుంది అనుకున్నారు. ఇది 140 మీటర్లకు పెంచడంతో దీని ఖర్చు 25,000 కోట్లకు చేరింది. ఇంకా 2 సంవత్సరాల తర్వాత కనుక పనులు ప్రారంభిస్తే ఇది 27,500 కోట్లకు కూడా చేరే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేది కేవలం అమరావతి రాజధానికి సంబంధించిందే కాకుండా 4-5 జిల్లాల పరిధిలో పెట్టుబడులు రావడానికి ఇన్వెస్టర్లకి అనుకూలమైన ప్రాంతంగా మారిపోతా ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా అమరావతి రాజధానిలో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రాబోతోంది. హైదరాబాద్లో ఎలాగైతే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో శంషాబాద్లో అంతర్జాతీయ విమానం వచ్చిందో అమరావతి రాజధానిలో కూడా అలాంటి పరిస్థితులే క్రియేట్ చేయబోతున్నాయి. రాబోయే 10-15 సంవత్సరాల్లో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోనే 1 కోటి మంది జనాభా వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి జనం పోగుపడకపోయినా ఈ జనాభా అంతా 189 కిలోమీటర్ల పరిధిలోని 3 లక్షల ఎకరాల పరిధిలో ఈ రాజధాని అమరావతి రాజధాని విస్తరించబోతామని. అందువల్ల ఈ 4 లైన్లు గానో 6 లైన్స్ గానో ఈ ఔటర్ రింగ్ రోడ్డు వేసుకుంటే భవిష్యత్తు అవసరాలకు పనికిరాదు. 30 సంవత్సరాల కిందట గ్రామాల్లో ఎక్కడన్నా ఒక వెహికల్ ఉంటే చాలా గొప్పగా ఉండేది వ్యవహారం. అప్పట్లో ట్రాఫిక్ అనుకూలంగా రైల్వే శాఖ పలు నగరాల్లో ఫ్లైఓవర్స్ కూడా నిర్మించింది. 30 సంవత్సరాల కిందట నిర్మించిన ఫ్లైఓవర్సే ప్రస్తుతం ట్రాఫిక్ని తట్టుకోలేకపోతా ఉన్నాయి, పనికి రావడం లేదు. మనం గుంటూరులో అరుణులపేట దగ్గర ఫ్లైఓవర్ మనం పరిశీలిస్తే అదే పరిస్థితి. అది ఏ నగరంలో, విజయవాడలో మనం సింగనగర్ దగ్గర ఫ్లైఓవర్ పరిశీలిస్తే అదే పరిస్థితి. అంటే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం అనుకూలంగా కనుక పనులు పూర్తి చేసుకుంటే రాబోయే 10-15 సంవత్సరాల తర్వాత పెరగబోయే వాహనాల రద్దీని తట్టుకోలేవు. అందువల్ల ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు ఇంకా అదనంగా అవసరమైతే మరొక 500 కోట్లైనా కేంద్ర ప్రభుత్వానికి చెల్లించి భూసేకరణ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి రైతులందరికీ పరిహారం ఇచ్చి ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తే ఇక టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 ఐఏఎస్ స్థాయి అధికారులు నియమించారు. 122 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంది. అక్కడ ఆమోదం పొందాలా, గ్రామ సభల్లో రైతుల అనుమతులు తీసుకోవాలి, వాళ్ళ అభ్యంతరాలు స్వీకరించాలి. పరిహార విషయంలో 2013 భూసేకరణ చట్టం ఉంది కాబట్టి ఏదైతే రేట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందో దాని మీద 300% అధికంగా రిజిస్ట్రేషన్ వాల్యూ ఎకరం ఒక 5 లక్షలు ఉంటే రైతులకు 75 లక్షల పరిహారం అదనంగా చెల్లించి భూమిని తీసుకుంటారు. ఆ భూసేకరణ ప్రక్రియ పెద్ద సవాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఏ ప్రాజెక్టులోనైనా భూసేకరణ ప్రక్రియ పూర్తయిందంటేనే ఆ ప్రాజెక్ట్ 90% పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇక ఔటర్ రింగ్ రోడ్ ఎలాగ వస్తుంది కాబట్టి విజయవాడ ఈస్ట్ బైపాసు దాన్ని తొలగించారు. ఈస్ట్ బైపాస్ దాని అవసరం రాదు అని చెప్పేసి తేల్చేశారు. ఇప్పటికే వెస్ట్ బైపాస్ దాదాపుగా పూర్తయిపోయింది కాబట్టి వెస్ట్ బైపాస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈస్ట్ బైపాస్ను తొలగించినందుకు గాను ఔటర్ రింగ్ రోడ్ని కలిపేందుకు రాజధానితో మంగళగిరి నుంచి తెనాలి దాకా ఔటర్ రింగ్ రోడ్ని కలిపేందుకు ఒక 17 కిలోమీటర్ల 6 లైన్స్ రహదారి రాబోతా ఉంది. అలాగే గుంటూరు సమీపంలో బుడంపాడు నుంచి ఔటర్ రింగ్ రోడ్ని కలిపేందుకు ఒక 6 లైన్స్ రాబోతా ఉంది. ఈ విధంగా ఔటర్ రింగ్ రోడ్డే అమరావతి రాజధానికి భవిష్యత్తులో ఒక మణిహారం కాబోతా ఉంది. పెట్టుబడులకు నిలయంగా మారబోతా. ఈ 185-100 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ పరిశ్రమ పెట్టుకున్నా, ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నా భూములు అయితే కొంచెం చౌకగా దొరికే అవకాశం ఉంది కాబట్టి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకోవడానికి కూడా 30 నిమిషాల సమయంలోనే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడ పెట్టుకున్నా కూడా చేరుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తాం. రాబోయే 1.5 సంవత్సరాల్లో ఈ భూసేకరణ ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుంది. ఆ తర్వాత టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 2027 డిసెంబర్ నాటికి అమరావతికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డు పనులు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద వచ్చే మరిన్ని అప్డేట్స్తో మనం మరో వీడియోలు తెలుసుకుందాం.